హలో, వెల్కమ్ టు కుక్ అండ్ లుక్. ఈరోజు మన కుక్ అండ్ లుక్లో చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసుకుందామా? చాక్లెట్ లవర్స్ రెడీయా? ఇంట్లోనే సూపర్ క్రీమీ చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసేసుకుందాం. అది కూడా చాలా ఈజీగా నేను చెప్పిన కొలతలతో టిప్స్తో చేస్తే చాలు, షాప్లో కన్నా బెటర్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. అసలు నమ్మనే నమ్మరు, ఇంట్లో చేసామంటే బయట తెచ్చామేమో అనుకుంటారు. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, చాలా రిచ్గా క్రీమీగా చాక్లెట్ ఐస్ క్రీమ్. ఎక్కువ హడావిడి లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా తయారు చేయొచ్చు. దానికోసం నేను 1/2 కప్ మిల్క్ని తీసుకున్నాను. రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ అయితే సరిపోతుంది. అందులోనే 3 టేబుల్ స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కెర కరిగేంత వరకు మిక్స్ చేసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ని వేసుకోవాలి. ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా కొంచెం సాఫ్ట్గా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కోకో పౌడర్, కార్న్ఫ్లోర్ అనేది కుక్ అవుతున్నప్పుడు నెమ్మదిగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. లేదంటే అడుగు మాడిపోయి చాక్లెట్ ఫ్లేవర్ అనేది చేదుగా వచ్చేస్తుంది. అసలు టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచి దించేసుకోవాలి. ఇలా కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి అసలైన ఐస్ క్రీమ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికోసం 3/4 కప్ విప్పింగ్ క్రీమ్ని తీసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ అనేది నీరులా కాకుండా చాలా కూల్గా గడ్డకట్టేలాగా ఉండాలన్నమాట. కొంచెం సెమీగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి చాక్లెట్ ఎసెన్స్ కానీ మీ దగ్గర ఉంటే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, 1 టీ స్పూన్. తర్వాత ముందుగా తయారు చేసిన చాక్లెట్ క్రీమ్ అనేది 1/2 కప్ వచ్చింది. దాన్ని కూడా వేసేసుకుంటే 1 కప్ సరిపోతుందన్నమాట. ఇలా విప్పింగ్ క్రీమ్, చాక్లెట్ క్రీమ్ అనేది 1 కప్కి మెజర్ అయ్యేటట్టు తీసుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను అనమాట, అంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. ఇవన్నీ వేసుకొని కొంచెం మంచిగా స్లోగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఐస్ క్రీమ్ చేయాలంటే బీటర్ ఉండాలా అని. కేక్ క్రీమ్కి అయితే కంపల్సరీ బీటర్ ఉండాలి. ఇక్కడ ఐస్ క్రీమ్కి సాఫ్ట్ పీక్స్ వస్తే సరిపోతుంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న విస్కర్తో కూడా బాగా విస్క్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి కానీ బాక్స్లోకి కానీ షిఫ్ట్ చేసేసుకొని ఓవర్ నైట్ కానీ లేదంటే 8 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా క్రీమీగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన మనం గార్నిషింగ్గా ఏమైనా చేసుకోవచ్చు, నట్స్ ఆర్ చాక్లెట్ నట్స్, లేదంటే చాక్లెట్స్ చిప్స్ కానీ, లేదంటే డార్క్ చాక్లెట్ గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు. వేసుకున్నాక ఇలా సిల్వర్ ఫాయిల్తో ర్యాప్ చేసేసుకోవాలి. మీ దగ్గర పాలిథిన్ కవర్ ఉన్న నో ప్రాబ్లం, సిల్వర్ ఫాయిలే ఉండాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత బాక్స్ పై ఉన్న క్యాప్ని పెట్టేసుకొని ఓవర్ నైట్ కానీ 8 అవర్స్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రీజర్ నుంచి తీసాక వెంటనే స్కూప్ అవుట్ చేసేయకుండా ఒక 2 మినిట్స్ పాటు పక్కన ఉంచినట్లయితే అది నార్మల్ రూమ్ టెంపరేచర్లోకి వస్తుంది కొంచెం. తర్వాత స్కూప్ అవుట్ చేసుకోవడానికి ఈజీగా చిన్న టిప్స్తో చేసుకోవచ్చు. స్కూప్ని ముందుగా వేడి నీటిలో ముంచినట్లయితే ఈజీగా స్కూప్ అవుట్ అవుతుంది. ఐస్ క్రీమ్ కూడా బాల్స్ లాగా ఈజీగా వస్తుంది. ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ వీడియో షూట్ చేసినప్పుడు మా మామయ్య వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఐ థింక్ హీ ఈజ్ 2 years old. బట్ ఐస్ క్రీమ్ అనేది తనకు చాలా నచ్చింది. అండ్ మళ్ళీ చేయమని, చేతిలో మనీ లేకపోయినా ఊరికనే మనీ ఇచ్చేసినట్టు యాక్ట్ చేస్తున్నాడు అనమాట, మళ్ళీ చేయమని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా నేను ఏం చేసినా అందరికీ పెట్టేదాన్ని కొంత. బట్ ఏంటో అసలు నేను మోస్ట్లీ తిననేది. బట్ ఎందుకో 1/2 బాక్స్ నేనే తినేసాను. బట్ ఎందుకో షాప్స్లో బయట ఏం తీసుకున్నా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, కలర్స్ అని కలుస్తాయో ఏంటో తెలియదు, కానీ నాకు ఈ ఐస్ క్రీమ్ తిన్నాక చాలా నార్మల్గా అనిపించింది. ఒక స్పూన్ తింటే భయపడిపోయే నేను 1/2 బాక్స్ నేనే తినేసాను. ఏదైనా ఇంట్లో తయారు చేసుకుంటే ఆ టేస్టే వేరు, ఆ మజానే వేరు అనమాట. ఇంతకీ మీకు ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ నచ్చిందా? నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ట్రై చేసి తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. దాంతోపాటు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ చేయాలో, ఇంకా ఏ రెసిపీస్ చేయాలో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి.
తప్పకుండా ఆ రెసిపీని నేను షేర్ చేస్తాను. అండ్ ఈజీ వేలో క్విక్గా తయారు చేసుకునే విధంగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా చేయాలో కూడా టిప్స్తో పాటు మీకు ఈజీగా తయారు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుక్ అండ్ లుక్. మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. Wow, super tasty creamy ice cream.